అవును అవును నాన్ వేసిన కాడు ఇండియాలో అడుగు పెట్టాడంటే అని కాల్ చేస్తా షూట్ చేస్తా అంతే అండి. నాన్ వేసిన కాడు ఒక పెద్ద దేశ ద్రోహి అయిపోయాడు. ఇప్పుడు మన భారతదేశాన్ని తిట్టాడు, మన భారతదేశంలో ఉన్న దేవుళ్ళని తిట్టాడు, మన దేశాన్ని తక్కువ అంచనా చేసేటాడు. ఆడు కనపడాలి కాల్ చేస్తా అంతే అండి. బట్టల గురించి ఒక టాపిక్ అయితే అవును అనవసరంగా సనాతన ధర్మాన్ని అవును తీసుకొచ్చి మాట్లాడారు. అవును చూడండి ఏంది అన్యాయం చూడండి. ఈ దేశం ఏమైపోతుంది? నా దేశం, మన భారతదేశం, ఇది మన దేశం. ఇది ఇప్పటికైనా కళ్ళు తెరవండి, అందరూ తెరవండి అంతే. కళ్ళు తెరిచి మాట్లాడండి. ఏమిటిది అసలు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సనాతన ధర్మం అన్నావు, భారతదేశం తక్కువ అని చేసి మాట్లాడావు. శివాజీ గారిని ఒక పక్క బూతులు అన్నాడు. ఆ తాతనే ఎవరైనా గరికపడు తాత, ఆ ప్రవచనాలు చెప్పే తాతను కూడా అబ్బా బూతులు భయంకరంగా. ఇంకా అదేమనంటే మాటకు వస్తే ఏమంటాడు? లేడీసు బట్టలు ఇప్పుకుంటారు, వాళ్ళ ఇష్టం అంటాడు. సరే మంచిది కాదంటలే, నువ్వు చెప్పేవాడు అలా చెప్పాలి. కానీ మిగతా వాళ్ళని దేనికి అంటావు? మిగతా వాళ్ళని తిట్టి హక్కు నీకు ఎవరు ఇచ్చారు? ఇంకా అదేమనంటే పక్క దేశంలో దాముకుంటా అంటావు, ఈ భారతదేశానికి రాను అంటావు. ఏం పిక్కుండి అంటారు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా జనాలందరూ మారండి. నా అన్వేషణ గాడికి ఫాలో చేయకండి. బట్టతలోడు, దేశ దిమ్మరగాడు, గాలి గసాయిగాడు, పెళ్లి గోళ్ళే, పెళ్లి పెటాకులు ఏమీ లేవు. చూడండి ఇదే ఇచ్చేదే. పెళ్లి చేసుకొని పిల్లలను కాను, అప్పుడు అర్థమవుతుంది నీకు ఆ బాధ. ఇంకోటి ఏంటంటే శివాజీ గారు ఏమన్నారంటే, అమ్మ బట్టలు వేసుకోకండి అమ్మ, అలా సినిమాల్లో మాత్రమే బట్టలు ఇప్పండి, బయట బట్టలు కప్పండి అన్నాడు ఆయన. అంతే. సినిమాల్లో మాత్రం చూడ వినండి బాగా, సినిమాల్లో మాత్రం బట్టలు ఇప్పండి, బయట కప్పండి అన్నాడు. కాబట్టి మీ అందరూ చెప్పేది కూడా ఒకటే, నేను సినిమాల్లో ఇప్పుకోవచ్చు ఏమి కాదు, బయట కప్పుకోవాలి. బయట లోకంలో సినిమాని ఫాలో అవుతా అంటే జరగదు. ఇక్కడ బయట లోకం ఇది. అదే అదే అనేవాళ్ళు ఏదైనా అంటే చూడండి. కాబట్టి ఏంటంటే మగవాళ్ళు బట్టలు ఇప్పుకున్నా, గోసి పెట్టుకున్నా, కట్రాని మీద ఉన్నా కూడా ఏమీ కాదు, ఎవడే ఉండవు. కానీ ఆడవాళ్ళన్నా అలాగనా తిరిగారంటే ఇక్కడ బయట దేశంలో ఉన్నంత మెచ్యూరిటీ ఏది ఇక్కడ. మన దేశానికి ఒక సాంప్రదాయం, ఒక గౌరవం. మన దేశంలో స్త్రీలని పూజిస్తాం, దేవతలాగా పూజ చేస్తాం, ప్రేమిస్తాం. నేను ముఖ్యంగా నేను స్త్రీలందరినీ ప్రేమిస్తా. కాబట్టి దయచేసి ఇది ప్రేమించే దేశం, ఇది ఇది స్త్రీలని పూజించే దేశం. ఇక్కడ ఇలాగే ఉంటుందంతే. ఇక్కడ ఆయన ఇప్పుడు లేడీస్కి అతను ఏమన్నాడని చెప్పండి? ఏమన్నాడండి ఆయన? శివాజీ అన్న, శివాజీ అన్న మీద దయచేసి కేసులు పెట్టకండి అయ్యా. అదేమనంటే మాటకు వస్తే నువ్వెంత, నీ బతికెంత అన్నారంట అన్నయ్య. శివాజీ అన్న నోరు తెలిసి ఏమని అన్నాడంటే నువ్వెంతరా, నీ బతికెంతరా అన్నారంట. ఎంత దారుణం అండి, ఎంత అన్యాయం అండి. ఏమైపోతుంది ఈ దేశం? ఈ దేశంలో మధ్య తరగతి వాళ్ళకి, పేదవాళ్ళకి మాట్లాడే హక్కులు లేదా? ఆలోచన చేయండి. ఇప్పుడు అతను ఏమన్నాడని అనసూయ గారు, చిన్మయ్, ఆమె చిన్మయో చెమ్మయ్య ఎవరామె, దయచేసి మా శివాజీ అన్న మీద కేసులు పెట్టకండి, వెనక్కి తీసుకోండి కేసులు. నాన్ వేసిన సారీ చెప్పిండా? సారీ చెప్పిండా ఆడు? నాకు నాన్ వేసిన వస్తే నేను మొగోడిని, వానికి రేప్ చేయబుద్ధి అవుతుందన్న, దాంతో సారీ చెప్తాను. నేను వాడు మొగోడైనా రేప్ చేస్తా, ఏమన్నా కానీ నేను ఖండంలో యూజ్ చేసుకొని రేపు చెప్తా, దాని తర్వాత సారీ చెప్తా. నా హిందూ ధర్మాన్ని, నా భారతదేశాన్ని అవమానించి లంగా కొడుకాడు. నేను ఆ విషయంలో వానికి సారీ చెప్పినా వానికి క్షమించే ప్రసక్తే లేదు. నేను ఆడు మొగోడే కదా, ఒక్క నిమిషం, ఆడు మొగోడే కదా, ఆడు అయినా పర్లేదు, నేను వాడిని రేప్ చేస్తా. నిజంగా నేను రేప్ చేస్తాను. నేను నీకేం కాను, ఏమైనా కానీ నా మూడు రాకుండా మూడు నేను వయగ్ర వేసుకునే చేస్తా. అంటే వాడు అంటుడు కదా, ఏదైనా మోడర్న్ డ్రెస్ లేకపోతే హీరోయిన్స్ కూడా నువ్వు కూడా చూడవని అని చెప్పేసి అంటున్నాడు. ఎవడు? నువ్వు కూడా. నేను చూస్తానే, నేను చూస్తా. ఎవడన్నాడు? ఏ లంగా అన్నాడు? ఏ లంగా అన్నాడు? మొన్న దండోరా సినిమా చూస్తా చూడలే, మంచి కంటెంట్ ఫుల్ సినిమా అది. మొన్న కోర్టు సినిమా చూసినా, మంచి కంటెంట్ ఫుల్ సినిమా. అరే పిచ్చి కొడక, నువ్వు 10 దేశాలు తిని 10 రోజులు తిని నిజంగా నువ్వు కొజ్జోడు బాయ్. నువ్వు నేను ఆటగాడిని. ఎప్పుడైనా నేను మీరు మ్యూట్ చేసుకోండి అన్న, మ్యూట్ చేసుకోండి వల్గర్ కంటే. నేను అనుకోడు
అయితే ఇప్పుడు నేను ఆటగానే అంటూ నువ్వు ఏడు ఆటగానివా, నువ్వు కొజ్జోడని నేను భావిస్తున్నా. వాడు కొజ్జోడా నాయుడు, ఎవడు నిజంగా కొజ్జోడే ఆడు. అవసరమైన గడ్డం మీసాలు ఉన్నంత మాత్రం ఆడు కదా నిజంగా కొజ్జోడు. నేను గడ్డం మీసాలు కూర్చొని నేను నిజంగానే మొగోని ఈయనే కృష్ణకాంత్ పార్కున్నా ఊంగవేడే వేస్తాను నేను. అన్ఫాలోవర్స్ కొట్టేశారు. వానికి అన్ఫాలోవర్ కొట్ట దయచేసి నేను చెప్తున్నా, రెండు చేతులేసి కాళ్ళు మొక్కుని చెప్తున్నా తెలుగు ప్రజలారా, వానికి దయచేసి నాన్ వేసిన ఛానల్కి అన్ఫాలో చేయొద్దు ప్లీజ్. రిపోర్ట్ కొట్టండి. మనము 4 కోట్ల మంది రిపోర్ట్ కొట్టినాం అనుకో, నిమిషంలో వాని ఛానల్ అన్ఫాలో. ఒక్క రిపోర్ట్ కొట్టండి అయిపోయా. వాడిని నేను నిజంగా వాని వీడియోస్ నేను ఫాలోవర్ని పూర్తి వీడియో చూస్తా ఇంతకుముందు. ఈ ఒక్క వీడియోలో నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు మంచి కంటెంట్ చెప్పిండు ఆయన, చాలా బాగా ఉండే. ఇంతకుముందు అబద్ధమైన నిజం ఒప్పుకుంటా, అబద్ధం ఒప్పుకుంటా. నేను ఈ విషయంలో నా దేశాన్ని నా దగ్గరకు వచ్చింది, అది నా దగ్గరకు వచ్చింది కానీ నేను అట్లా చెప్తున్నా. గరికపాటి గారిని కూడా చాలా దారుణంగా మాట్లాడారు. నేను అదే అంటున్నా కదా, ముఖ్యంగా హిందువులు గరికపాటిని తిట్టిన ఆడు. ఇంకొకటి ఎవరిని, మన శివాజీ అన్న గారు, ఆయన మంచి సమాజం గురించి ఎక్కువ పట్టించుకునే వ్యక్తి. ఆయన క్యారెక్టర్లు కూడా బాగా చేస్తాడు ఆయన. నిజంగా అఖండ ఏమంటే దండోరా సినిమా చాలా బాగుంది. నేను ఆయన ఫ్యాను. అందులో ఆయన పెద్దగా నాకు పరిచయం లేని క్యారెక్టర్లు వాళ్ళందరూ. శివాజీ గారు ఒక్కరే తెలుసు, ఇంకోటి ఆయన నవదీప్ గారు తెలుసు, నాకు మిగతా వాళ్ళు ఎవరు తెలియదు. ఆ సినిమాలో క్యారెక్టర్స్ సినిమా బాగుంది, చూడండి. అట్లాంటి సినిమా ఆదరించండి. ఎందుకంటే చాలా చిన్నపిల్లల నుంచి మైనర్ నుంచి పెద్దవాళ్ళ దగ్గర కలిసి చూడాలి. ఇట్లా సమాజంలో కుల మతాల భేదాల గురించి ఉంటుంది అన్నది నిజంగా మనం ప్రతి ఒక్కరు చూడాలి. అగ్ర కుల నాయకులు ప్రతి ఒక్కరు చూడాలి ఈ సినిమా. అట్లాంటి సపోర్ట్ చేయాలి. మళ్ళీ ఇండియాకి వస్తాడంటారు అవినాష్. రాడు, ఆళ్ళంగా వస్తాడు. నాన్ వెజ్ గాడు రాడు. ఎందుకంటే చెప్తా బ్రదర్, ఆడ తొక్కి నారదీస్తానికి వచ్చినా కూడా వాడు వీడియోలు పెట్టాడు. వచ్చినా కూడా దొంగచాటున వచ్చిపోతాడు. వస్తే కూడా ఒకవేళ పబ్లిక్గా వస్తే కూడా సౌదీ అరేబియా చట్టాలు మాత్రం ఉపయోగించాలి. ఇంకొకటి నేను విన్నపం ఏం చేస్తున్నానంటే, సజ్జనార్ సార్ గారికి ఇంతకుముందు ఆయనకు సపోర్ట్ చేశారు కొన్ని బెట్టింగ్ యాప్స్ వల్ల, బెట్టింగ్ యాప్స్ వారి గురించి. ఇప్పుడు ఆ విషయంలో సపోర్ట్ చేసి సజ్జనార్ గారికి 2 చేతులేసి జోడిస్తున్నా. మీరు అప్పుడు సపోర్ట్ చేస్తారు. బెట్టింగ్ యాప్ కన్నా ప్రమాదకరమైన విషయం మాట్లాడి ఆ చిల్లరగాడు. ఈ విషయంలో కూడా సజ్జనార్ గారు మీరు ఖండించాలి. ఎందుకంటే ఇంత మీరు లైవ్ వీడియో కాల్ మాట్లాడి ఆయనతో గంటల మంచి విషయాలు అరుచుకురు. అప్పుడు మంచి చేసి నేను కూడా ఒప్పుకుంటున్నా. ఇప్పుడు ఈ విషయంలో కూడా ఆయనకు మీ పోలీస్ పవర్ని ఉపయోగించి పట్టుకొచ్చి వానికి బొక్కలు తోయాల్సిందిగా సజ్జనార్ సార్ గారికి విన్నపం తెలుసు. శివాజీ గారి ఇష్యూ ఎంతటితో ఇక బ్రేక్ పడినట్టేనా? శివాజీ గారిదా నాకైతే ఆయన ఇష్యూ నాకైతే ఏం అనిపిస్తలేదు. నాకైతే ఇష్యూ ఇప్పుడు ఈ అనుషయ అక్కకు నాగబాబు సార్ గారికే ఇష్యూ అనిపించి, కానీ కామన్ పీపుల్కి నాలాంటి వాళ్ళకు నార్మల్ పీపుల్కి నాకైతే ఇష్యూ పెద్దగా ఇష్యూ కాదు. ఆయన దేవుడు మాకు. నాకైతే మంచిగా అనిపించింది ఆ విషయం. మా ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. నిజంగా అట్లాంటి డ్రెస్ ఏదు నాకైతే ఇంతకుముందు ఇప్పుడు అందరు వేస్తారు కదా పెద్ద పెద్ద పొట్టి డ్రెస్, నేను కూడా కొనిచ్చేద్దాం అనుకున్నా. కానీ అవును, నువ్వు సినిమాలో వేసుకో చెప్పాలా, అదే నేను కోరుకుంటున్నా. నేను అందుకే చెప్పడానికి వచ్చిన. ఇప్పుడు నా పాప డెలివరీ అయ్యి 4 రోజులే అయింది. శివాజీ గారి చూసి చెప్పడానికి వచ్చింది అనమాట. నేను ఆయన కంటనీరు కానరాట్ల కంటికి కానీ ఆయన ఏం తప్పు మాట్లాడిందని ఈ సమాజం ఆయన్ని ఏలెత్తి చూపిస్తారు. ఒక్క 4 చూపిస్తాను. నాగబాబు గారు, ప్రకాష్ రాజ్ గారు, అనుసూర్య గారు. అబ్బా, అనుసూర్య మామూలు దేవత కాదండోయ్. ఆమె అసలు శ్రీమూర్తిగా సృష్టికర్త. ఆమె ఈ సృష్టిని సృష్టించింది సృష్టికర్త. ఇప్పుకోమన్నాడే పైలోకి వస్తుంటే కప్పుకోమన్నాడే వేలెత్తి చూపిస్తారు. అసలు ఉమెన్ కమిషన్ అంటే నాకు ఇంతవరకు 45 ఏళ్ళు వచ్చింది, నాకు తెలియదు. ఇప్పుడు లేచింది నిద్ర. ఇంతమంది 2 రాష్ట్రాల మీద యావత్ ప్రపంచం మీద మహిళలు బాలలు అసలు ఎంతమంది అత్యాచారాలకు గురి అవుతారు, మానభంగాలకు గురి అవుతారు. వీళ్ళంతా లేడీస్ కాదా? అప్పుడు లేదా? ఈ ఉమెన్ కమిషన్ ఎటుపోయింది? నిద్రపోయిందా? ఇవాళ మంచి మాట్లాడినోడిని తీసుకొచ్చి కమిషన్ వేసి మాట్లాడతారు. దేనికి? ధర్మం చచ్చిపోవాల్సిందేనా ఎప్పటికీ? మళ్ళీ శతాబ్దాలు తీసుకొస్తారు. శతాబ్దాలు తీసుకురావద్దండి. ఎప్పుడు చిన్నప్పుడు కాంచైనా ఎన్ని యుగాలు గడిచినా కూడా ఇదే పొద్దుకోవటం, ఇదే చీకటి పడతాం, ఇదే తెల్లాడతాం. లోకం మారలేదు, మనుషులు మారినాం, మాట తీరు మారింది, అహంకారాలు మారినాయి. అంతేగాని ఏముంది దీంట్లో? నాగబాబు గారు కూడా చెప్పు తీసుకొని కొడతానంటండి. ఏముందండి దాంట్లో తప్పు? ఏమన్నా ఉందా? అసలు ఎటు తెగదారిపోతుంది. ఏమి నేర్పిస్తారు? మొన్న ఒక ఆడపిల్ల ఒకటి మనిషి ఒకడిని ఇట్టాటోళ్ళు నేర పట్టాగా కార్ల మీద ఒకళ్ళు రెమాన్స్ ఇట్టాటోళ్ళు చూసాక యూత్ ఆడపిల్లలు ఇంకా చెడిపోయేది. ఆడపిల్ల హక్కులు అసలు దేని గురించి అడగాల? హక్కులు దేని గురించి? ఇప్పుకొని తిరగటంలో హక్కులా? ఇప్పుకొని తిరగమా
ఇంకా తల్లిదండ్రులు మాట్లాడొద్దు, వాళ్ళు అద్దు చెప్పొద్దు, తోడబెట్టిన వాళ్ళు అద్దు చెప్పొద్దు. ఇవన్నీ బలిసిన మాటలేగా దేశం మీదకి, సమాజం మీదకి తీసుకొచ్చేది. దేని గురించి మాట్లాడరా ఎవరు దీని గురించి? శివాజీ గారు మాట్లాడినందుకు శివాజీ గారిని ఉమెన్ పోలీస్ కమిషన్ అంట, నాకు అసలు అనగొర రావట్లేదు. కమిషన్ వేసి ఆయన కూర్చోబెట్టిండ్రు, ధర్మాన్ని కూర్చోబెట్టిండ్రు. ధర్మం కన్నీళ్ళు పెడుతున్నప్పుడు అందరూ మాట్లాడారు, రియాక్ట్ అయ్యి. ఆయన పక్కే ఉండాలి, అందరూ సపోర్ట్ చేయాలి. అసలు చెడు ఆడ చెప్పిండండి, ఆయన మంచి చెప్పిండు కానీ ఆయన మంచి చెప్పాడు కానీ అందరు చెడుగా తీసుకుంటున్నారు దాన్ని. అదే సామాన్లు అనేది ఆయన పుట్టించిండా? ఇప్పుడు పుట్టిందా అది? అప్పుడు ఏం చేశారు ఈ జనం? సామాన్లు అనేవాడు సోషల్ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎంజాయ్ చేసి పాటలు కూడా పెట్టారే. అప్పుడు ఏం చేశారు? ఆయన అన్నది నిజమే కదా. ఇప్పుకొని తిరిగే వాళ్ళు సామాన్లు అంటూ, కప్పుకొని తిరిగే వాళ్ళ గురించి అనలేదండి ఆయన. అనలేదు, ఆ మాట అనలేదు. ఇప్పుకొని తిరిగే వాళ్ళకి, ఇంత పేలికలు వేసుకొని తిరిగే వాళ్ళకి చెప్పిండు. ఇంత పేలికలు వాస్తవానికి చెప్పింది ఆయన. దరిద్రపు ముండ మనసులో అనుకుంటా. అసలు రియల్ దరిద్రపు ముండలే ఆ పనులు చేసేది. మంచి వాళ్ళు చేయరుగా, మంచి శ్రీమూర్తులు చేయరు కదా. మంచి శ్రీమూర్తుల్ని ఆడనడు ఆయన. స్త్రీని ప్రకృతితో పోల్చిండు. అవి చెవులకి ఇనిపడలేదా ఎవరికి? అన్నం తినే వాళ్ళకి గడ్డి తింటారా? ఇది తప్పెట్ట అయింది. అసలు దీనికి రాజ్యాంగం ఒకే ఆనించి వచ్చినట్టు నాకు అర్థం కాదు. ఆడపిల్ల స్వేచ్ఛగా దేనికి స్వేచ్ఛగా బతకాలి? ఇప్పుకొని తిరగమని స్వేచ్ఛగా బతకాలనా? యూత్ని రెచ్చగొట్టాలనా? కుర్రాళ్ళు పాడైపోవాలనా? మేము అన్నం ఆరబోసుకుంటాం, మీరు చూసి మమ్మల్ని అంటుకోవద్దని చెబితే అది ఎక్కడ న్యాయం? అది మగవాడికి ఒక రూల్, ఆడదానికి ఒక రూలా? అది సమాజం తలదించుకునేది మాట కాదా? ఆమె అనుసూరి గారు ఏం మాట్లాడింది? అందాన్ని అభిషేక్ చేయండి, ఆడ మగవాళ్ళకి దమ్ముంటే జంతువులు మేనబడ కాకండి అని చెబుతుంది. నేను సవాళ్ళు ఇస్తున్నాను. ఇప్పుకొని తిరిగే వాళ్ళ మీద మగవాళ్ళు అంతే పడతారు, వాళ్ళు జంతువులు కాదు, నువ్వే జంతువువి. ఇప్పుకొని తిరిగి అందాన్ని అభిషేకం చేయమనేది ఏంది అసలు నాకు అర్థం కాదు. ఇప్పుకొని తిరిగి వాళ్ళు ఎట్ట జంతువులు అవుతారు? వాళ్ళ దమ్ము చూపిస్తారు. అప్పుడు వాళ్ళ దమ్ము ఖచ్చితంగా చూపిస్తారు మగవాళ్ళు. మళ్ళీ కొంతమంది ఆడవాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తున్నారని కూడా అంటారు. మరి ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆడవాళ్ళు ఎందుకు ఎంకరేజ్మెంట్ చేయరు? నువ్వు దమ్ముల గురించి మాట్లాడినప్పుడు నువ్వు ఇప్పుకొని తిరిగేదాన్ని నీ ఇంట్లో ఇప్పుకొని తిరుగు. నువ్వు 10 మందిలోకి వచ్చి ఇప్పుకొని తిరిగి వాళ్ళ దమ్ము, వాళ్ళ జంతువులు అంటే ఊకుంటారా? వాళ్ళు అసలు జంతువులు ఎట్ట అవుతారు? నువ్వు చూపిస్తాను, వాళ్ళు చూస్తారు. అక్కడ జంతువులు ఎట్ట అవుతారు? అప్పుడు శివాజీ గారు తప్పు ఎక్కడ మాట్లాడినట్టు? శివాజీ గారు సామాన్లు అనడానికి ఇంతమంది ర్యాక్ అయ్యారు. మళ్ళీ అన్వేషణ పురాణాల నుంచి సీతాదేవి గారు కానీ, చిన్మయ్య గారు కానీ, వీళ్ళందరూ ఎవరు రెస్పాండ్ కావడం లేదు. అంటే శివాజీ గారు అన్న మాటలకి మాత్రం రెస్పాండ్ అవుతారు, అన్న మాటలకు రెస్పాండ్ కావడం లేదు. ఎందుకు రెస్పాండ్ గారంటే ఆయన మహోన్నతమైన ఎత్తిగా ఆయన పురాణాలు బుక్లు ఇచ్చింది ఎవరంటే అన్వేష్ వీళ్ళేం దేవతలు సృష్టించిన సృష్టికర్తలు ఎవరు? అనసూయ గారు, చిన్మయ్య గారు, ఇంకెవరెవరో అన్నోళ్ళు నలుగురు. ఆ నలుగురు వాళ్ళే ఈ సృష్టిని పాలించేది. అందుకని మంచి మాట మాట్లాడి దేవుడు అన్వేష్ ఆయన సృష్టించారు. అప్పుడు మన కమేష్ మాట్లాడరు. అప్పుడు నాకు ఆ పదం బలకరాట్లేదు కానీ అప్పుడు మాట్లాడతా. దేవతని సీతాదేవి గారి గురించి తీసుకొచ్చిన మరి ఆయన కూడా ఆడవాళ్ళ గురించి మాట్లాడింది. అప్పుడు హీరోల గురించి ఒక పుచ్చకాయని వాడు సన్నాసి అదవాసలు మాట్లాడకూడదు కానీ ఒక పుచ్చకాయనాను ఒక అదేంటిది కీరా దోసకాయ పెట్టి ఆడదాన్ని అంగాన్ని చూపించుకుంటా వాడు అట్టాడి చెడిపోకినాడు గురించి వాడి గురించి మాట్లాడరు. అసలుకి వాడిని కదా తన్నాల్సింది చెప్పుతో ఈడ్చిడ్చి. మరి వాడి గురించి ఎందుకు మాట్లాడతలేదు? ఈ కమిషన్ ఎందుకు అవుతుంది? వాడిని ఆనించి ఎందుకు పుంజకు రావట్లేదు? ఇప్పుడు మాట్లాడాలి కదా. నాగబాబు గారు మాట్లాడాలా, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడాలా, అనసూయ గారు మాట్లాడాలా, సినిమయ్య గారు మాట్లాడాలా, వీళ్ళంతా సృష్టికర్తలు ఇప్పుడు మాట్లాడాలి కదా. వాడు అసలు ఏం చూపించిండు? కిరాదాస్కానాను పుచ్చకాయ మొక్కని ఒక రంధ్రం పెట్టి ఏం చూపించిండు? సీతాదేవిని ఏం మాట్లాడు? అప్పుడు హీరోయిన్లు కూడా మాట్లాడిండు. వాడబ్బా అనకూడదయా, నిజంగా దుర్మార్గమైన మాటలు అనకూడదు. ఇంకా మంచి మాట్లాడిన వాళ్ళని తీసపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టి వార్నింగ్లు ఎత్తారు. శివాజీ గారిని కూర్చోబెట్టినట్టు. ఎంత దుర్మార్గం అయ్యా అసలుకి. ఏమైపోతారు? సమాజం మీద చాలా ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడవచ్చు. అంటే వీళ్ళంతా స్త్రీలు కాదా? వీళ్ళకి అన్యాయం జరుగుతున్నాయి. వీళ్ళంతా ఆడవాళ్ళు కాదా? వీళ్ళు శ్రీమూర్తులు కాదా? వీళ్ళు సృష్టించిన సృష్టికర్తలు కాదా? వీళ్ళ గురించి ఎవరు మాట్లాడరా? ఒక నలుగురు గురించే మాట్లాడతారా? సినిమయ్య గారు, మన ఎవరు అనసూయ గారు, వీళ్ళేనా సృష్టికర్తలు? ఇంకెవరు లేరు? 90 మంది ఉన్నారు కదా, 95 మంది లేడీస్ ఉన్నారు. వాళ్ళు నలుగురే కాదు కదా. మరి వీళ్ళందరి గురించి మాట్లాడాలని బాధ్యత లేదా వీళ్ళకి? ఎడిపోయినాయి ఆ నోరులో? చచ్చిపోయినరా అందరూ? ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తిని దేశపోయి కమిషన్
అన్న చేసిపోయి కమిషన్ ముందర కూర్చోబెట్టారు. ఇప్పుడు అన్న వాళ్ళేమో ఏం మాట్లాడతలేదు. ఎందుకని 5 ఏళ్ళ తనంది అంటలేదా? గడ్డి తిని బతుకుతానరా? అందుకే ఎట్టాటి వాళ్ళకి శాకాంబరి దేవి కూడా సహకరించటం లేదు. గడ్డి తిని బతుకుతారు. 4 రకాల వంటలు బాటలేదు వాళ్ళకి.